కాకినాడ రూరల్ అచ్చంపేట ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎంఎస్ఎన్ క్యాంపస్ లో ప్రిన్సిపల్ ప్రశాంతిశ్రీ ఆధ్వర్యంలో ప్రపంచ గిరిజన దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంఎస్ఎన్ క్యాంపస్ అధ్యాపకులతో కలిసి ప్రిన్సిపల్ ప్రశాంతి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో కాకినాడ ఉమెన్స్ కాలేజీ విద్యార్థినీలు చేసిన గిరిజన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థినీలు చేసిన నృత్యాలు చూసి ఆనందంతో క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రశాంతిశ్రీ వారితో కలిసి నృత్యం చేశారు. గిరిజనులు ఎటువంటి కల్మషం లేకుండా ప్రకృతి ఒడిలో జీవించే స్వేచ్ఛ జీవులని ప్రశాంతిశ్రీ అన్నారు. గిరిజనులు ప్రకృతిని సద్వినియోగం చేసుకుంటూ ప్రకృతి సిద్ధమైన ఆహారం తీసుకుంటూ ఆధునికతకు దూరంగా విభిన్నమైన నాగరికతతో ఎంతో మనోధైర్యంతో అడవుల్లో జీవితం గడుపుతున్నారని, నీటిని ఎంత పొదుపుగా వినియోగించుకోవాలో గిరిజనులకు బాగా తెలుసునని ఆమె అన్నారు. సువిశాల ప్రాంగణం భవనాల తోరణం సువిశాల ప్రాంగణం పచ్చని ప్రకృతి పాపలం పుట్టతేనెలా తీయని మనసుల ఆదివాసులం మేము మూలవాసులం ఆదివాసులం మేము మూలవాసులం మేమే ఆదివాసులం మేమే మూలవాసులం మేమే ఆదివాసులం మేమే అందరికీ శుభోదయం. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎంఎస్ఎన్ క్యాంపస్ కాకినాడలో ఈరోజు మేము ఆదివాసీ దినోత్సవం జరుపుతున్నాము. ఇది చాలా సంతోషకరమైన విషయం. ప్రకృతితో కూడిన మనుషులు వాళ్ళు, ప్రకృతి అనేది వాళ్ళ జీవన ఉపాధిగా ఉంటారు. వాళ్ళు చెట్లు ఏమంటారు దాన్ని, ఆకులు, బ్యాంబో ప్లాంట్స్, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క జీవన ఉపాధిగా వాళ్ళు జీవితం వృత్తిగా వాళ్ళు బతకడం అనేది ఇది చాలా గర్వంగా చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళకి అనేక విధాలైన నాగరికత ఉంది. వీళ్ళ మీద పద్యాలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, చాలా హిస్టరీ కూడా ఉంది వీళ్ళ మీద. కాబట్టి వీళ్ళు ఎంతో మనోధైర్యంతో జీవిస్తారు. మనకు ఒక క్షణం కరెంట్ లేకపోతే ఉండలేం, కానీ నిరంతరం వాళ్ళు కరెంట్ అనేదే తెలియదు,
నీరు అనేదే తెలీదు, కానీ కొన్ని మైళ్ళ దూరాన వాళ్ళు వెళ్ళి నీరు తీసుకొచ్చుకొని ఆ నీరు యొక్క విలువను వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు. వాళ్ళకున్న ధైర్యం భగవంతుడి ఇచ్చిన వరం కింద మనం భావించాలి. ఎందుకంటే వాళ్ళతో పాటు కూడా ఉండే జంతువులు కూడా వాళ్ళతోటి జీవించడం అనేది ఇది చాలా అదృష్టంగా మనం భావించాలి. వాళ్ళు తింటున్న పదార్థాలు కానీ వాళ్ళ యొక్క జీవితంలో ఇవన్నీ కూడా చాలా మనం క్యాంపస్లో డిస్ప్లే చేయడం జరిగింది. ఇది మేము చాలా ఎఫర్ట్ పెట్టి ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చిన నన్నయ్య యూనివర్సిటీ వీసీ గారికి, రిజిస్ట్రార్ గారికి, నా కో కొలీగ్స్ అందరికీ, నా స్టూడెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.